ఇటుక తెలంగాణలో రాజకీయ రగడకు కారణమైన బీసీ కోటా ఫైట్ సుప్రీంకోర్టుకు చేరటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగ గోపాల్రెడ్డి వేసిన పిటిషన్ను రేపు సుప్రీంకోర్టు విచారణకు చేపడుతోంది. దీంతో సోమవారం ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ని గోపాల్రెడ్డి సవాల్ చేశారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిజర్వేషన్లు 50% దాటి 67%కి చేరుకుంటాయని, ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని పిటిషన్లో ప్రస్తావించారు గోపాల్రెడ్డి. అటు ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరుగుతోంది. ఈ నెల 8న హైకోర్టులో వాయిదా ఉంది. దానికంటే ముందు బీసీ కోటా వివాదం సుప్రీంకోర్టుకు చేరటంతో అందరి దృష్టి ఢిల్లీపై పడింది. స్థానిక ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 9 నుంచి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేటలో ఉన్నాయి. ఇక క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమాయత్నం చేస్తున్నారు.